ఒక చిన్న కథ. అనగనగా ఒక పిసినారివాడు. అతను ఎంత పిసినారివాడు అంటే పడుకున్న దుప్పటి కూడా 10-15 ఏళ్ళైనా మార్చేవాడు కాదు. ఆ దుప్పటి అరిగి చినిగిపోయినా సరే ఒక ₹2 దారంతో సూదితో కుట్టుకొని దాన్ని వేసుకునేవాడు. రూపాయి కూడబెట్టి కోట్ల డబ్బు సంపాదిస్తున్నాడు. ఒంటి మీద షర్టు కూడా మార్చుకోలేదు. ఎలాంటి పిసినారివాడంటే రోడ్డు మీద టీ తాగితే ₹10 ఖర్చు అవుతాయేమో అన్నంత ఆలోచించేవాడు. ఆటో ఎక్కితే ₹10 వేస్ట్ అవుతాయేమో అని నడుచుకుంటూ వెళ్ళేవాడు. సొంత బండి ఉన్న పెట్రోల్ పోయడానికి ఎందుకులే అని స్టాండ్ వేసి అలాగే ఉంచేవాడు. వయసు పైబడుతున్నా పెళ్లి చేసుకోలేదు. భార్య పిల్లలు వస్తే మళ్ళీ ఖర్చు పెరుగుతుంది, నేను ఎలా ఖర్చు పెట్టాలి అమ్మో అనుకునేవాడు. తోటి వాళ్ళంతా సంతోషంగా డబ్బులు భార్య పిల్లలతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఎవరితోనూ స్నేహంగా ఉండేవాడు కాదు. అతని తలుపు తట్టి ఎవరు ఇంట్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అతని గురించి అందరికీ తెలుసు. కానీ ఒకరోజు అతని తలుపు తట్టి ఒక వ్యక్తి వచ్చాడు. అతనే యమధర్మరాజు. ఏమన్నాడో తెలుసా? పదా, నీ టైం అయిపోయింది అని. ఇంకా నీకు టైం లేదు అన్నాడు. అంతలో ఆ పిసినారివాడు, అయ్యో, ఇంత కోట్ల డబ్బు, ఇంత ఆస్తి, ఇంత సంపాదించాను, నేను అనుభవించకుండా ఎలా? నాకు కొంచెం టైం ఇవ్వండి యమధర్మరాజు గారు అన్నాడు. యమధర్మరాజు నవ్వుతూ ఏమన్నాడా తెలుసా? ఒక్క నిమిషం కూడా టైం లేదు అన్నాడు. అప్పుడు అర్థమైంది ఆ పిసినారి వాడికి, నేను ₹1 కూడా తీసుకెళ్ళలేను అని. బాధపడ్డాడు. అయ్యో, నా జీవితాన్ని నా చేతులారా నేనే వేస్ట్ చేసుకున్నానే, అస్సలు సుఖపడకుండా పోయానే అని. ఇంత డబ్బు ఉన్నా కనీసం ఏమీ చూడలేకపోయాను, అనుభవించలేకపోయానే అని. అప్పుడు అనిపించింది. ఆలోచించుకొని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి 1 సెకండ్ టైం అడిగాడు. ఆ యమధర్మరాజుకి అతని మనసు అర్థమయ్యి, సరే తీసుకో అన్నాడు. 1 సెకండ్ టైం అడిగిన అతను ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద గోతం తీసుకున్నాడు. ఆ ఇంటి దస్తావేజులు, పొలాల కాగితాలు, ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, ఆస్తులు అన్నీ దాంట్లో వేసేసాడు. ఎలా పడితే అలా మూట కట్టాడు. ఒక పేపర్ పెన్ను తీసుకున్నాడు. ఇది ఎవరికి దొరికితే వాళ్ళ సొంతం. ఎవరికి ఆస్తి బస్తా మొత్తం ఈ బస్తా దొరుకుతుందో ఇది వాళ్ళ సొంతం అని రాసి, అనుభవించండి హాయిగా అని రాసి ఆ బస్తాని బయట విసిరేసి బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అనుభవించడానికి డబ్బు అవసరం లేదు. సంతోషంగా ఉండడం నేర్చుకోండి. డబ్బు మిగిలించాలి, కోట్లు మిగిలించాలని చెప్పి వెనకేసి కూడబెట్టి మనం అనుభవించేది ఏమీ లేదు. మహా అంటే నువ్వు తినగలిగేది ఎంత? మహా అంటే నువ్వు తాగగలిగేది ఎంత? దాచిపెట్టండి, అవసరానికి మించి వద్దు. జై శ్రీరామ్. నువ్వెంత సంపాదించినా ₹1 కూడా నీ వెంట రాదు, గుర్తుంచుకో.